హాయ్ హలో వెల్కమ్ టు చాయ్ బిస్కెట్. నేను మీ తిమ్మారెడ్డి. ప్యాన్ కేక్స్ లో రకరకాల ప్యాన్ కేక్స్, యాపిల్ ప్యాన్ కేక్స్, బనానా ప్యాన్ కేక్స్, చాక్లెట్ ప్యాన్ కేక్స్ మరియు బ్లూబెర్రీ ప్యాన్ కేక్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి చాయ్ బిస్కెట్ రోజు మనం బంగాళదుంపను ఉపయోగించి బంగాళదుంప ప్యాన్ కేక్స్ తయారు చేయబోతున్నాం. అదే పొటాటో ప్యాన్ కేక్స్. ఈ పొటాటో ప్యాన్ కేక్స్ తో పాటు మనం ఈ మసాలా యాపిల్ టీ కూడా తయారు చేసేద్దాం. ముందుగా పొటాటో ప్యాన్ కేక్స్ ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందు ఒక బౌల్ తీసుకొని మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఎగ్, తర్వాత పాలు, తర్వాత మైదా, ఆ తర్వాత కొద్దిగా బేకింగ్ పౌడర్. ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ప్యాన్ కేక్ బ్యాటర్ కోసం. అయితే ముందుగా ఒక ఎగ్ ఇలా బౌల్లో వేసేసుకుని ఒక విస్క్ తీసుకొని దాన్ని ఇలా కొద్దిగా మిక్స్ చేసేసి ఆ తర్వాత పాలు దీంట్లో పోసేసేయాలి. ఒక ఎగ్, ఆ తర్వాత పాలు. ఎగ్ అండ్ పాలు మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ మైదా పిండి, సో మైదా పిండి వేసిన తర్వాత దీంట్లో ఆ లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసేయాలి దీన్ని. ఆ తర్వాత కొద్దిగా ఈ బేకింగ్ పౌడర్. ప్యాన్ కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. బంగాళదుంపని మనం పైనుంచి స్కిన్ తీసేసి ఇలా నీళ్ళలో పెట్టుకున్నాం. నీళ్ళలో ఎందుకు పెట్టామంటే బ్లాక్ కాకుండా ఉండడానికి ఇలా నీళ్ళలో పెట్టేసి ఇప్పుడు దీన్ని మనం సన్నగా గ్రేటర్ ఉంటే గ్రేటర్తో చేసేసుకోవచ్చు, లేకపోతే నైఫ్తో సన్నగా కట్ చేసుకున్నా అలానే కట్ చేసేసుకోవచ్చు. ఈరోజు మనం గ్రేటర్ ఉపయోగించి ఈ బంగాళాదుంపని ఇలా సన్నగా గ్రేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు గ్రేటర్ని పక్కన పెట్టేసి ఈ బంగాళాదుంపని మన ప్యాన్ కేక్ బ్యాటర్ ఉంది, ఈ ప్యాన్ కేక్ బ్యాటర్లో వేసేసుకోవాలి. సో పొటాటో బంగాళాదుంప గ్రేట్ చేసిన తర్వాత ఈ బ్యాటర్లో వేసి బాగా మిక్స్ చేసేయాలి. కొన్ని ఉల్లిపాయలు కూడా దీంట్లో వేసేసి మిక్స్ చేసేయాలి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు. ఆ తర్వాత కొన్ని మిక్స్డ్ హర్బ్స్, ఆ తర్వాత కొద్దిగా ఉప్పు. అదే స్వీట్ ప్యాన్ కేక్స్ అనుకోండి పంచదార వేసే వాళ్ళం. ఇది సేవరీ కాబట్టి కొద్దిగా ఉప్పు వేస్తున్నాం దీంట్లో. ఇవన్నీ వేసిన తర్వాత ఇంకొకసారి ఫైనల్గా దీన్ని మిక్స్ చేసేయాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ రెడీగా పెట్టేసుకొని దీంట్లో కొద్దిగా బటర్ వేసేసేయాలి. ముందుగా బటర్ బాగా మెల్ట్ అయిన తర్వాత ఈ బ్యాటర్ కొద్దిగా దాంట్లో వేసి ప్యాన్ కేక్స్ లాగా వేసేసుకోవాలి. అలాగే ఇంకోటి కూడా. మనం బంగాళాదుంపలు పచ్చి వేసాం కాబట్టి కొద్దిగా స్లోగా కుక్ చేసుకోవాలి దీన్ని. బంగాళాదుంపలు, ఆ ఉల్లిపాయలు, ఆ మిక్స్డ్ హర్బ్స్, తర్వాత పైనుంచి కొన్ని చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా కారం కోసం. ఈచ్ సైడ్ ఒక 2 to 3 minutes స్లోగా కుక్ చేసుకోవాలి. సో ఒక సైడ్ కుక్ అయిన తర్వాత ఇంకో సైడ్ దాన్ని అలా తిప్పేసుకోవాలి. సో దీంట్లో బటర్ వేయడం వల్ల ఆ మంచి బటర్ టేస్ట్ మరియు ఈ మంచి కలర్ కూడా వస్తుంది దీనికి బటర్ వేయడం వల్ల. సో ఇటు సైడ్ కూడా ఒక 2 minutes. సో ఇప్పుడు 2 sides కుక్ అయిన తర్వాత నెక్స్ట్ డైరెక్ట్గా ఈ సర్వింగ్ ప్లేట్లో వేసేసుకుందాం. సేమ్ అదే విధంగా ఇంకో 2 ప్యాన్ కేక్స్.
సో కుక్ అయిపోయేవి ఇవి కూడా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా ప్లేట్లో పెట్టి సర్వ్ చేసేసుకున్నాం. పొటాటో ప్యాన్ కేక్స్. చూసారు కదండి, చాలా చాలా ఈజీగా తయారు చేసుకోగలిగిన చాలా సింపుల్ అయిన చాలా టేస్టీ అయిన పొటాటో ప్యాన్ కేక్స్ ఎలా తయారు చేసుకోవాలో. ఇందాక అనుకున్నట్లుగా మసాలా యాపిల్ టీ తయారు చేద్దాం. మన దగ్గర మసాలా యాపిల్ టీ కోసం ఒక యాపిల్ మరియు రకరకాల మసాలా దినుసులు ఉన్నాయి. ఒకవేళ మీ దగ్గర యాపిల్ లేకపోతే యాపిల్ జ్యూస్ అయినా వాడుకోవచ్చు. యాపిల్ జ్యూస్లో కూడా సేమ్ టేస్ట్ వస్తుంది. అయితే ముందుగా ఈ యాపిల్ని మనం పీల్ చేసేయాల్సి ఉంటుంది. దీనికంటే ముందుగా మన మరుగుతున్న నీళ్ళలో ముందుగా కొద్దిగా టీ పొడి వేద్దాం. ఎందుకంటే డికాషన్ రెడీ అయ్యే లోపల మనం ఈ యాపిల్ పీల్ చేసుకోవచ్చు. టీ డికాక్షన్ కోసం టీ పౌడర్, ఆ తర్వాత ఇందాక చెప్పినట్లుగా రకరకాల మసాలా దినుసులు. ముందుగా దాల్చిన చెక్క, ఆ తర్వాత ఒక 2-3 లవంగాలు, ఆ తర్వాత ఒక 2 యాలకులు. ఈ యాలకుల్ని ఇలా ఓపెన్ చేసేసి వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. కొన్ని మిరియాలు, ఆ తర్వాత కొద్దిగా అల్లం, అల్లం ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పంచదార. సో టీ డికాక్షన్ బాగా మరిగించి రెడీ అయ్యే లోపల మనం ఈ యాపిల్ని కట్ చేసేసుకున్నాం. ఆ తర్వాత కొద్దిగా పీల్ కూడా చేసేసి యాపిల్ని ఇలా పీల్ చేసిన తర్వాత ఒక గ్లాస్, సర్వింగ్ గ్లాస్ అది, ఇలా కొన్ని యాపిల్ స్లైసెస్ ఈ సర్వింగ్ గ్లాస్లో డైరెక్ట్గా ఇలా వేసేసుకున్నాం. సో మిగతా స్లైసెస్ని కూడా మనం దీంట్లో వేసేసుకోవాలి గ్లాస్లో. సో ఈ సర్వింగ్ గ్లాస్ పక్కన పెట్టేసుకొని ఇంకొన్ని యాపిల్ ముక్కల్ని సన్నగా కట్ చేసేసుకొని సో ఈ ముక్కల్ని ఈ టీ డికాక్షన్తో పాటు వేసేసాలి మంచి ఫ్లేవర్ కోసం. సో ఈ యాపిల్ ముక్కలు వేసిన తర్వాత యాపిల్ ఫ్లేవర్ వచ్చే వరకు కొద్దిసేపు దీన్ని మరిగించాలి. బాగా మరిగిన తర్వాత ఈ గ్లాస్లో వడబోసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. సో కొద్దిసేపు బాగా మరిగించిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక స్ట్రైనర్తోని మనం ఆల్రెడీ ఈ గ్లాస్లో కట్ చేసిన యాపిల్ పెట్టుకున్నాం కదా, ఆ గ్లాస్లో ఈ టీని స్ట్రెయిన్ చేసేసేయాలి. సో మసాలా యాపిల్ టీ రెడీ అయిపోయినట్లే. ఈ మసాలా యాపిల్ టీ మరియు మనం ముందుగానే తయారు చేసుకున్న ఈ పొటాటో ప్యాన్ కేక్స్ రెండు కలిపి టేస్ట్ చేసేద్దాం. పొటాటో ప్యాన్ కేక్స్ మరియు మసాలా యాపిల్ చాయ్ రెండు రెడీగా ఉన్నాయి. ముందుగా ఈ పొటాటో ప్యాన్ కేక్స్ టేస్ట్ చేద్దాం. నోట్లో వేసుకోగానే ఫస్ట్ ఆ బటర్ ఫ్లేవర్, ఆ తర్వాత బంగాళాదుంపలు, తర్వాత పైనుంచి ఆ చిల్లీ ఫ్లేక్స్. మీకు ఏదైనా స్నాక్ ఇన్స్టెంట్గా ఫాస్ట్గా 15 నిమిషాలు కావాలంటే ఇది బెస్ట్ చాయిస్. పొటాటో ప్యాన్ కేక్స్. స్వీట్గా కావాలంటే ఏదైనా ఫ్రూట్స్ వేసుకొని చేసుకోవచ్చు. ప్లస్ ఆ ఎగ్ వల్ల మంచి ప్రోటీన్ మరియు చాలా చాలా ఇన్స్టెంట్ కూడా కాబట్టి వెంటనే తయారు చేసుకోండి మీరు. ఆ తర్వాత ఇప్పుడు మసాలా యాపిల్ చాయ్. వేడి వేడి చాయ్ దీంట్లో పోసాం కాబట్టి ఈ యాపిల్ కొద్దిగా సాఫ్ట్ ప్లస్ ఆ మంచి మసాలా ఫ్లేవర్ ఉన్నాయి యాపిల్ ఇది.
సో మనం ఈ టీ తాగుతూ మధ్య మధ్యలో యాపిల్ కూడా తింటూ ఎంజాయ్ చేసేది దీన్ని. ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. కొద్దిగా వగరు, ఎందుకంటే మనం ఎప్పుడు టీ పౌడర్ కొద్దిగా ఎక్కువనే వేస్తాం కదా, అందుకని కొద్దిగా వగరుగా ప్లస్ రకరకాల మసాలాలు వేసుకున్నాం కదా, వాటికి మంచి ఫ్లేవర్ వస్తుంది. వావ్, ఒక యాపిల్ కూడా సాఫ్ట్ యాపిల్. పొటాటో ప్యాన్ కేక్స్ తయారు చేయ విధానం. ముందుగా ఒక బౌల్లో గుడ్డు, పాలు, మైదా పిండి, బేకింగ్ పౌడర్, గ్రేట్ చేసిన బంగాళదుంప, ఉల్లిపాయలు, మిక్స్డ్ హర్బ్స్ మరియు కొద్దిగా ఉప్పు వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని అందులో బటర్ వేసి మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న ప్యాన్ కేక్ మిశ్రమాన్ని ప్యాన్ లో వేసి తర్వాత పైనుంచి చిల్లీ ఫ్లేక్స్ వేసి రెండు వైపులా కుక్ చేసుకుని ఓ ప్లేట్ లో పెట్టి సర్వ్ చేసుకుంటే పొటాటో ప్యాన్ కేక్ రెడీ. మసాలా యాపిల్ చాయ్ తయారు చేయ విధానం. ఒక ప్యాన్ లో నీళ్లు వేడి చేసుకుని అందులో టీ పొడి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, మిరియాలు, అల్లం, పంచదార, కట్ చేసిన యాపిల్ ముక్కలు వేసి మరిగించుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ లో యాపిల్ ముక్కలు మరియు మనం ముందుగా తయారు చేసుకున్న టీ డికాక్షన్ ని వడబోసుకుని సర్వ్ చేసుకుంటే మసాలా యాపిల్ చాయ్ రెడీ. చూసారు కదండి ఇవాల్టి ఫ్లేవర్ఫుల్ కాంబినేషన్. ఇలాగే ఇంకో సరికొత్త కాంబినేషన్ తో మీ ముందుంటాను. చాయ్ బిస్కెట్ లో మీ తిమారి.